హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో, ఎవరైతే చాలామంది ఎంపీటీ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీకి సంబంధించి కోర్స్ యొక్క ఫస్ట్ ఫేజ్ డెవలప్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట. గుడ్ న్యూస్ అనమాట. మనకి ఎంపీటీకి సంబంధించి అఫీషియల్‌గా ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోనే సో, చూస్తున్నారు కదా! అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి రిలీజ్ చేశారండి. ఏదైతే మనకి ఓకే. ఎంపీటీకి సంబంధించిన ఫేజ్ 1 ఓకేనా? కన్నూర్ కోట ఫేజ్ 1 కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ ఆర్డర్‌కి 2024 నుంచి 2025 బ్యాచ్‌కి సంబంధించి కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ చేశారనమాట. సో, మనకు ఒక 2 ఆర్ 3 అవర్స్‌లో ఏంటంటే, మనకి ఏదైతే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఎంపీటీ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకి మీరు లాగిన్ అయితే అయ్యి మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ కూడా డౌన్‌లోడ్ చేసుకునే విధంగా ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది. సో, ఇక్కడ క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ అయితే అవుతుంది. సో, నాకు కూడా డౌన్‌లోడ్ అయితే అయిపోయింది. సో, నేను క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేస్తున్నాననమాట. సో, చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం మనకి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సంబంధించి డేటా అయితే ఉంటుంది. సో, మీరు సింపుల్‌గా మీ నేమ్ అనేది ఏదైతే సీట్ అలాట్‌మెంట్ సంబంధించి కాలేజ్ వైస్ సీట్ అలాట్‌మెంట్‌లో మీ నేమ్ అనేది ఉందా? లేదా? ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకి 9 పేజెస్ అయితే ఉందండి. సో, 9 పేజెస్‌లో కూడా మీ నేమ్ ఎలా చెక్ చేసుకుంటారు అనుకున్నట్లయితే, సో, చూసుకున్నట్లయితే మనకి కాలేజ్ వైస్ అయితే ఇచ్చారనమాట. సో, ఏవీఎం కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కడపలో ఎవరెవరికి సీట్ అయితే ఇచ్చారని చెప్పేసి మొత్తం డేటా అయితే ఇచ్చారు. సో, ముందుగా మీరు మీ నేమ్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. సో, చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక నేను సెలెక్ట్ చేసుకుంటాననమాట. చూసారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్‌కి సంబంధించి డేటాను కాపీ చేసుకున్నాను. సో, అలా మీరు కూడా మీకు సంబంధించి ఏదైనా మీ నేమ్ ఉంటే ఇక్కడ సెర్చ్ కనిపిస్తుంది. సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్‌గా ఇక్కడ సో, ఆ నేమ్ అయితే నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసినట్లయితే నాకు ఫస్ట్‌గానే చూపించింది ఆ నేమ్ వచ్చేసరికి. సో, చూస్తున్నారు కదా! ఆ నేమ్ ఓకే. అది చూసుకున్నట్లయితే ఆ నేమ్ అయితే ఇక్కడ నాకు హైలైట్ అయితే అవుతుంది. చూసారు కదా! అలాగే మీ నేమ్ కూడా ఎంటర్ చేయండి. మీ ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో, సో, ఎంపీటీకి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉందో, సో, అదే విధంగా మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మీకు అంటే సీట్ అలాట్‌మెంట్ చూపిస్తుందనమాట. సో, ఇందులో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ తీసుకుందాము. సో, సిద్దప్ప గారి అని చెప్పేసి, యామిని అని చెప్పేసి. సో, చూసుకున్నట్లయితే తన మెరిట్ నంబర్ అయితే ఇచ్చారు. అలాగే తన కోర్స్ నేమ్ కూడా ఇచ్చారనమాట. సో, కోర్స్ నంబర్, కోర్స్ నేమ్ అని చెప్పేసి 1, 2, 3 అలాగ ఇచ్చారనమాట. సో, దాంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చారు. నేమ్ ఇచ్చారు. అలాగే పర్సెంటేజ్ అయితే ఇచ్చారనమాట మనకి. బీపీటీకి సంబంధించి అలాగా ఉంటది కదా! సో, పర్సెంటేజ్, జెండారు, సో, కేటగరీ అయితే ఇచ్చారనమాట. అలాగే రీజియన్ ఏంటి? ఎస్‌వి రీజియనా? ఏ రీజియన్ అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. అలాగే మనకి ఏ కేటగరీలో మనకి సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసుకున్నట్లయితే ఈ అమ్మాయి అయితే ఎస్సీ క్యాస్ట్ కాబట్టి సో, ఎస్సీ జనరల్‌లో ఏంటంటే ఈ అమ్మాయికి సీట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో, చూస్తున్నారు కదా! ఫేజ్ 1లో అయితే మనకు ప్రొవైడ్ చేశారని చెప్పేసి. సో, క్లారిటీగా అయితే మనకు ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. సో, అలాగే ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు. మీ నేము, మీ డీటెయిల్స్, సో, మీకు ఏ కేటగరీలో సీట్ అనేది అలాట్ చేశారని చెప్పేసి. పైన చూసుకున్నట్లయితే మీకు ఏదైతే ఇక్కడ అండర్‌లైన్ అనేది ఉంది కదా! సో, కొంచెం హైలైటెడ్ కలర్‌లో అయితే సో, అది మీ కాలేజ్ నేము, మీకు సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో, ఇదంటే మీకు ఎంపీటీకి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ యొక్క అదే మన సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌కి సంబంధించి ఇన్ఫర్మేషను. అలాగే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా మనకి క్లారిటీగా అయితే ఇచ్చారండి. సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 4థ్ అనమాట. సో, ఏదైతే ఫిబ్రవరి 4థ్ కల్లా కూడా ఫిబ్రవరి 4థ్ 3 పీఎం కల్లా కూడా మీకు సంబంధించి వచ్చిన కాలేజీలో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్‌తో పాటు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, సో, ఆ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ డాక్యుమెంట్స్‌తో మీరు పట్టుకొని అయితే వెళ్లి మీ ట్యూషన్ ఫీస్‌ని మీరు పే చేసినట్లయితే మీకు సంబంధించి ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయితే అయిపోతుంది. సో, మీకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని మీద కూడా మీకు వీడియోస్ అయితే చేస్తాను. సో, ఇన్ కేస్ ఎక్కువ మంది ఒక 10-20 కామెంట్స్ గాని సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి మాకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో కావాలనుకున్నట్లయితే సో, అది కామెంట్ చేయండి. నేను ఒక టార్గెట్ ఇస్తాను. ఒక 20 కామెంట్స్ వచ్చినా చాలు సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి. నేను సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలని చెప్పేసి క్లారిటీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అలాగే మనకి నెక్స్ట్ వచ్చిన క్వెషన్ ఏంటనుకున్నట్లయితే మనకి సెకండ్ ఫేజ్ అనేది ఉంటుందా లేదా అడుగుతున్నారనమాట. సో, ఎంపీటీకి అయితే మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా మనకి సెకండ్ ఫేజ్ అయితే ఉంటుందండి. సెకండ్ ఫేజ్ సంబంధించి కూడా మనకి వెబ్ ఆప్షన్స్ అయిపోయిన వెంటనే ఒక 1 వీక్ గ్యాప్‌లో ఏంటంటే ఖచ్చితంగా మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఎంతైనా ఫ్రెండ్స్ మనకి ఎంపీటీకి సంబంధించి చెప్తున్నాను కదా! మీకు సీట్ అలాట్‌మెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి కూడా క్లారిటీ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అందరికి కూడా నేను వీడియో అయితే చేస్తాను. సో, ఇన్ కేస్ మీరు మీ వెబ్‌సైట్‌కి అయితే వెళ్లి మీ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఇలా డౌట్స్ కూడా మీకు తెలియకపోయినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని మీద కూడా సెపరేట్ డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో, ఫీజ్ స్ట్రక్చర్ కానివ్వండి, సో, ఇలా ఎంపీటీ కోర్స్‌కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేస్తే వాటన్నిటి మీద వీడియో చేస్తానన్నమాట. సో, ఈ పీడీఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు డైరెక్ట్ లింక్స్ అనేవి.
సో, అక్కడ కూడా అయితే వెళ్లి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు వీలైనంత వరకు టెలిగ్రామ్‌కి అయితే వెళ్ళిపోండి. ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఎందుకంటే ఫాస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫాస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి టెలిగ్రామ్ ఛానెల్‌లోనే పోస్ట్ చేస్తాను కాబట్టి డిస్క్రిప్షన్‌లో లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. అక్కడే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్, సో, ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో, వెరీ సింపుల్‌గా అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏంటంటే నేను ఒక 20 కామెంట్స్ టార్గెట్ కనుక కంప్లీట్ అయిన వెంటనే సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి? సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని వెబ్‌సైట్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? దాంతో పాటే మనకి ట్యూషన్ ఫీజ్ ఎంతుంటుంది? క్లాసెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయని చెప్పేసి, సో, క్లియర్ కట్ వీడియో అనేది నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు కామెంట్ చేయండి. 20 కామెంట్స్ అయితే మినిమమ్ రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఇదే ఫ్రెండ్స్ అప్డేట్ చెప్తున్నాను కదా! నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎంపీటీకి సంబంధించి ఫ్యూచర్ అప్డేట్స్, ఎగ్జామినేషన్స్, అలాగే కోర్స్ డీటెయిల్స్ లేకపోతే మనకి నెక్స్ట్ ఫేజ్ 2 సంబంధించిన డీటెయిల్స్ గాని అన్ని కామెంట్‌లు ఖచ్చితంగా చెప్తాను కదా! లాస్ట్ ఆప్షన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకుంటే అది సరిపోతుంది. చిన్న పాన్ కార్డ్ చేస్తాం. సో, సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే మెసేజ్ ప్రతి వీడియోకి మీకైతే వస్తాయి. థాంక్ యూ. బై.